సర్వంబు నాశంబు చేసుకుంటారుగా. మాతృ గర్భములోనున్న పిండస్థ జీవుడు కూడా ఆ తల్లి తాగేటి కాఫీని సేవింప వేచి ఉంటారంచు శాస్త్రజ్ఞులెన్నో ప్రమాణాలు చూపారుగా. ఈ కాఫీ అని పానీయం గురించి వేవేల సంవత్సరాల క్రిందటే ఋషులు వేదాలలో గొప్పగా చెప్పారుగా. ఈ కాఫీని సేవింప ఉల్లాసంబు పొంది ఆకచ్చ వీణపై మునులు కాఫీ రాగము పలికింతురుగా. ఇంత కాఫీ పోయంగానే ముక్కోటి కూడా ప్రశాంతండుగా మారునుగా. కర్మలను చేయటి సద్బ్రాహ్మణుడైనను కాఫీని సేవింపక తద్దినంబు మంత్రాలు కూడా చెప్పలేరుగా. ఆ కాఫీని అంతెత్తుపై నుంచి ఈ కప్పులో నుంచి ఆ కప్పులోకి వంచి గిలకొట్టి తెచ్చి ఇస్తారుగా. శోభనంబు వేళ ఆ వెండి గ్లాసులో క్షీరంబు నందు ఇంత ఇన్స్టంట్ బ్రూ వేసి ఓ నవ్వు నవ్వేసి కుర్రాడికి ఇచ్చేస్తే తెల్లారదాకా తిల్లానా నీలోని ఆవిర్లు వేల సెగలేళ్ళు, ఇల్లంతా శోభిల్లు, ఇల్లంతా రంజిల్లు. రోజుకు 100 సార్లైనా మా గొంతు ముట్టించి మమ్ము రక్షించవే కాఫీ కామేశ్వరి. నీవు ముద్దార్చును మా గొంతు నాలింగనము చేయగా మా పంచ ప్రాణాలు చైతన్యమగునే జగన్నాయకి. నవ్య పానీయ కుమారి నారీ నమస్తే, రుచిని మస్తుగా గలుగు ప్యారీ మిఠాయి వనక్కం. నువ్వు నవ్వులో బ్యూటీ సలాం, డికాషన్ లో కోటి ముక్కోటి నీకు సాల్యూట్. స్ట్రాంగ్ కాఫీ లంఘించవే రంగు పొంగించవే సర్వాంగి శుభాంగి సుధాంగి. జై కాఫీ, కాఫీ సదా సుఖినో భవంతు. శీఘ్రమే కాఫీ ప్రాప్తిరస్తు.